అమలాపురంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ అష్టమ మహోత్సవాన్ని ఈ నెల 6న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ అప్పన వీర వెంకట భైరవస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికేయ సమావేశంలో భైరవస్వామి మాట్లాడుతూ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా సుబ్బాలమ్మ అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి గణపతి పూజ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, నవశక్తి, నవచండి, అష్టలక్ష్మి హోమం జరిపిస్తామన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ అమలాపురం ఏజీ రోడ్లలో సుబ్బాలమ్మ వారికి చెందిన 3.5 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యిందన్నారు. గతంలో హైకోర్టును ఆశ్రయించగా దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో ఇటీవల 3 వ్యక్తులు స్వచ్ఛందంగా దేవస్థానం భూమిని ప్రభుత్వానికి అప్పగించారన్నారు. మరో 8 మంది దేవస్థానానికి భూమికి అప్పగించాల్సి ఉందని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. నా పేరు ఆర్ శ్రీనివాస్ అండి, కార్యనిర్వహణాధికారి, జై శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం. 26 మార్చి నెలలో జరగబో ఉగాది సందర్భంగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మరియు అభివృద్ధి కమిటీ వారిచే చేయబోయే ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు మీతో నేను పంచుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 25/2/26 మొన్న బుధవారం నాడు రాట ముహూర్తం వేయడం జరిగిందండి. అలాగే 1/3/26 అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. 6వ తారీఖున 8వ వార్షికోత్సవం సుబ్బాలమ్మ అభివృద్ధి కమిటీ వారిచే అమ్మవారికి 8వ వార్షికోత్సవం, అంటే మన గుడి కట్టిన తర్వాత 8వ వార్షికోత్సవాన్ని అష్టమ వార్షికోత్సవం అభివృద్ధి కమిటీ వారిచే మనకి జరుగుతుందండి. ఆ రోజు మొత్తం చండీ హోమం, పంచామృత అభిషేకాలు, అలాగే సాయంత్రం ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం మనకి కోలాటం, అమ్మవారి ఊరేగింపుతో ఆ రోజు 6వ తారీఖు అంతా కూడా మనకి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. తర్వాత 17వ తారీఖున మంగళవారం రాత్రి 8 గంటలకు చిన్న జాగారం నిర్వహించబడుతుంది. అలాగే 18వ తారీఖున 8 గంటలకి అమ్మవారి గ్రామోత్సవం అంటే పెద్ద జాగారం జరుగుతుందండి. మనకి రాత్రి 18వ తారీఖు అంటే ఉగాది ముందు రోజు, 19వ తారీఖున ఉగాది అవుతుంది. ఉగాది ముందు రోజు మనకి 7 గంటలకి అమ్మవారి ఆలయం అంతా గరగనొచ్చం జరుగుతుందండి. ఇంకా ఉగాది 19వ తారీఖున గురువారం నాడు మనకి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కంటిన్యూగా దర్శనాలు జరుగుతాయండి. దేవస్థానం అభివృద్ధి కమిటీ వారిచే, అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు అందరి సహకారంతో మనం దేవస్థానం నుంచి ప్రసాద వితరణ, అలాగే ఉగాది పచ్చడి పంపిణీ, అలాగే దాతలచే స్వీటు ప్రసాదం స్వీట్ పంపిణీ, పులిహోర పంపిణీ, మజ్జిగ, ఉచిత మంచినీరు, ఇవన్నీ కూడా ఆ రోజు మనం భక్తులకి విరివిరిగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే భక్తులకి ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం 20 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 50 రూపాయలు, ఇలాగా 3 రకాల టికెట్లు మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే క్యూ లైన్లు కూడా గతం కంటే భిన్నంగా ఈసారి కర్రలతో కాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఎండ వలన క్యూ లైన్లో కూడా మేము చలవ పందిర్లు, మొత్తం పందిర్లు, పెండాల్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుందండి. ఆ రోజు 10 గంటల వరకు కూడా మనకి ఈ దర్శనాలు జరుగుతాయండి. అలాగే 23వ తారీఖున దేవస్థానం వారిచే ఏకాహం జరుగుతుంది. 24 మంగళవారం ఉదయం 11 గంటలకు దేవస్థానం మరియు అభివృద్ధి కమిటీ మరియు దాతల సహకారంతో భారీ అన్న సమారాధన జరుగుతుందండి. అలాగే ఉగాది రోజున మనకి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఈ సంవత్సరం ఉగాది రోజునే దైవభక్తి పాటలకు సంబంధించిన మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇవన్నీ దేవస్థానము మరియు దాతల సహకారంతో కూడా మేము జరుగుతుందండి. టెలికాస్ట్లో లైవ్ మ్యూజిక్ కూడా భక్తి పాటల గురించి మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇవి ఉగాదికి సంబంధించిన కార్యక్రమాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.